ఒక ఊరిలో ఒక చెట్టు పైన రకరకాల జెండాలను చూయిస్తారు. ఆ ప్రాంతంలో రాజకీయాల వలన ఏమి అనేది జరిగింది ఊర్లో అనేది కథ. ఒక ప్రేమ జంటను ప్రేమించుకున్నారని వేరే మతం వాళ్ళని చంపేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో కోటేశ్వరుడైన త్రిమూర్తులు మరియు రాజ్యమ్మ వాళ్ళ కొడుకు సాంబశివరావు మరియు మహాలక్ష్మి వాళ్ళ మేనకోడలతో పెళ్లి అనేది నిశ్చయం చేశారు. అయితే పెళ్లికి కొన్ని రోజుల ముందు నేను వేరే ఆమెని ప్రేమిస్తున్నాను, కవితారెడ్డి తెలంగాణ అమ్మాయి అని మహాలక్ష్మితో పెళ్లి చేసుకోను అని చెప్తాడు. అప్పుడు త్రిమూర్తులు రాజ్యమ్మ పెళ్లికొచ్చిన వాళ్ళంతా తనకు కవితారెడ్డిని మర్చిపోమని రకరకాలుగా చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళకే షాక్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమను మాత్రం వదులుకోము అంటారు. చివరికి త్రిమూర్తులు మహాలక్ష్మిని పెళ్లి చేసుకో, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో, మాతో అన్ని బంధాలు అయిపోతాయి నీకు, ఒకవేళ నువ్వు కవితని గనక పెళ్లి చేసుకుంటే అని చెప్తారు. అయినా కానీ సాంబశివరావు లేదు, నేను కవితనే చేసుకుంటా అని ఇల్లు వదిలేస్తాడు. అప్పుడు తన మేనమామ అయిన కృష్ణారావు మరియు నిర్మల వాళ్ళ ఇంట్లో చేర్చుకొని చూసుకుంటారు. త్రిమూర్తులు వాళ్ళ బావని ఒప్పించి మహాలక్ష్మిని తన ఇంటికి తెచ్చుకొని ఘనంగా పెళ్లి చేస్తాను అని మాటిస్తాడు. ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తుండగా అనుకోకుండా కట్నం డబ్బులు అనేటివి దొంగతనం జరుగుతుంది. అయితే వాళ్ళు పెళ్లి అనేది ఆపేసి వెళ్ళిపోతాము అన్నట్టుగా అంటారు. తన బావ ఏం చేస్తాడంటే, త్రిమూర్తులుకి ఇప్పుడు సహాయం చేయాల్సిన సమయం వచ్చింది, మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేము అని వెళ్ళిపోతారు. అప్పుడు త్రిమూర్తులకి అర్థమవుతుంది తను ఎంత తప్పు చేశాడో అనేది. సాంబశివరావు వచ్చి చెప్తాడు, నాకు మహాలక్ష్మి అంటేనే ఇష్టము, ఇది అంతా మామయ్య నాటకం ఆడించాడు అని చెప్తాడు. అది విని త్రిమూర్తులు అబ్బా ఇంకా నుండి బల్లె నడిపావు బావా అన్నట్టుగా అంటాడు. ఆఖరికి సాంబశివరావుకి మరియు మహాలక్ష్మికి పెళ్లి అనేది జరుగుతుంది. ఊరు నుంచి రాజకీయాలు అనేటివి వెళ్ళిపోతాయి. ఈ సినిమాలో కుటుంబం యొక్క ఎమోషన్స్ మరియు ప్రేమలు కామెడీ సంబంధించి ఉన్నది. మరిన్ని సినిమా కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. పైన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేటివి మీకు వస్తాయి.